టైలరింగ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్టాండ్ అనేది ఇప్పుడే నేను జస్ట్ అమెజాన్ నుంచి తెప్పించాను. చూసారా, 435 రూపాయలు పడిందనమాట దీని రేటు. కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. జోస్టెక్ అంట, థ్రెడ్ హోల్డ్ స్టాండ్ ఇది. చూసారు కదా, అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి ఇందులో. నేను అసలు స్ట్రాంగ్గా ఉంటుందో లేదో అని చెప్పేసి నేను మామూలుగా ఇలా తెప్పించాను. ఇప్పుడే వచ్చింది. మనకి ఇలా విడివిడిగా వస్తాయి అన్నమాట. ఈ 2 ప్లేట్ల కింద వస్తుంది, ఇదొకటి ఇదొకటి. చూడండి, కింద ఇలా 2 స్టాండ్స్ ఇచ్చాడు. ఇలా రీల్స్ అంటే దగ్గర మనకి ఎన్ని పడతాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 12 13. అదే అంటే 14 అడ్డం, మనకి అటు 14 x 14 మనకి ఎంత అవుతుంది క్యాల్కులేట్ చేసి చెప్పాలి. అంటే దగ్గర ఇంచుమించుగా మనకి చాలా రీల్స్ పడుతున్నాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. రీల్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. అంతకుముందు ఇదిగోండి ఇలా ఇందులో వేసుకుని అన్నీ ఎత్తుకోవడం చేయడం జరిగేది. ఇగో రీల్స్ అన్నీ ఈ విధంగా అలా చిక్కులు పడిపోయి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి బాధ లేకుండా మనకి చక్కగా మనం చూసుకుని వెంటనే మనం తీసుకుంటూ ఉంటుంది. అలాగే బాబిన్స్, ఇక్కడ చూసారా, బాబిన్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. అలాగే కేసులు పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకి దీనికి సంబంధించి స్క్రూ డ్రైవర్లు, వీటిని ఎత్తుకోక్కర్లేదు. వీటిని కూడా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగా పెన్సిల్, స్క్రూ డ్రైవర్స్, పెన్సిల్స్, టేపు, ఇవన్నీ మనం వెతుక్కోక్కర్లేదన్నమాట. అలా పెట్టేసుకోవచ్చు. రీల్స్ పెట్టుకోగా మిగిలిన ప్లేస్లోనూ. చూసారు కదా, మీకు అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది. ఓకే, చూడండి, మీకు ఉపయోగపడుతుంది అంటే తెప్పించుకోండి. ఇది 435 రూపాయలు. ఆ 2 స్టాండ్స్ ప్లస్ కింద ఈ విధంగా చిన్న స్టాండ్స్ ఇచ్చాడు. అలా 2 ట్యాగ్లు వేసి కట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది మూవ్ అయిపోకుండా ఉంటుంది అటు ఇటు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.